ఆర్బీఐ బ్యాంకులకి సంబంధించినటువంటి లైసెన్సుల రద్దు అని అంటున్నాం రా. బ్యాంకుల లైసెన్సులు అని అంటున్నాం. సో ఇప్పుడు ఈ లైసెన్స్లకి సంబంధించినటువంటి రద్దు అనేది జరిగింది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మాట్లాడదాం. సో ఇప్పుడు భారతదేశంలో ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి బ్యాంకులు ఎన్ని అని అన్నా. నేను గౌట్ అడిగినా, ఎస్ఐ కాదు కదా, ప్రైవేట్ అడిగినా. గౌట్ అడిగితే పబ్లిక్ సెక్టర్ అడిగితే చెప్తారని నాకు తెలుసు. అందుకే నేను ఎగ్జామినర్ అయితే ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తా అని చెప్తా. వెరీ గుడ్ రా శిరీష. సో శిరీషనేనా? రైట్. సో 21 రా. సరే మాట్లాడదాం. ఇప్పుడు ఆర్బీఐ ఏం చేసింది అని అంటే మొత్తం 2023లో ఒక 17 బ్యాంకుల లైసెన్సులు రద్దు చేసిందిరా. 17 బ్యాంక్ లైసెన్సులను రద్దు చేయడం జరిగింది. మీరు బ్యాంకులు నడపడానికి పనికిరారు, సో వెళ్ళండి అని చెప్పేసి చెప్పింది. ఎవరు చెప్పారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఎందుకు చెప్తుంది? ఇది సెంట్రల్ బ్యాంక్ కాబట్టి, అంటే బ్యాంకులకే బ్యాంక్, ఇది బ్యాంకులకి పెద్దన లాంటిది. ఓకే. సో ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందిరా? 1935 ఏప్రిల్ 1న స్టార్ట్ అయింది. ఓకేనా? ఈ అంశం మీకు తెలుసు కదా, జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏప్రిల్ 1, 1935 అనేటువంటి అంశం మీకు ఆర్బీఐ వస్తే గుర్తుకు రావాల్సిందే. ఓకే. సో ఇప్పుడు ఈ ఆర్బీఐ ఏం చేసింది అని అంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్కి సంబంధించినటువంటి యాక్ట్ ప్రకారం రూల్స్ని అతిక్రమించాయి అని చెప్పింది. ఏమని అంటున్నాం? బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం, రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం రూల్స్కి విరుద్ధంగా పనిచేస్తున్నవి అని చెప్పింది. రూల్స్కి విరుద్ధంగా వర్క్ చేస్తున్నవి, అందుకే వీటిని రద్దు చేసినాం అని చెప్పేసి చెప్పింది ఆర్బీఐ. మరి ఇలా 17 బ్యాంకులు లైసెన్సులు రద్దవడం అనేది మళ్ళీ ఒక 9 సంవత్సరాల తర్వాత ఇలా ఎక్కువ సంఖ్యలో బ్యాంకులకి సంబంధించిన లైసెన్సులని రద్దు చేయడం జరిగిందిరా. మరి రద్దు అయినటువంటి బ్యాంకులకి సంబంధించి మొత్తం ఇందులో 17 బ్యాంకులు ఉంటే 6 కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయిరా. ఏమని అంటున్నాం? 6 కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయి. ఇక నెక్స్ట్ సహకార బ్యాంకులు రా. మిగతావి ఏ బ్యాంకులు అని అంటే సహకార బ్యాంకులు అని అంటున్నాం. సో ఇలా ఈ సహకార బ్యాంకులు కూడా రద్దు కావడం జరిగింది. ఓకే, ఇది ప్రస్తుత అంశం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే ఇటీవల ఆర్బీఐ ఎన్ని బ్యాంకులని రద్దు చేసింది, లైసెన్సులను రద్దు చేసింది అని అంటే ఆర్బీఐకి సంబంధించి 17 బ్యాంకులను రద్దు చేసింది. ఒక 9 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో బ్యాంకు లైసెన్సులు రద్దు చేయడం ఇది మొదటిసారి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. అయితే పబ్లిక్ సెక్టార్కి సంబంధించినటువంటి బ్యాంక్స్ అన్ని భారతదేశంలో అని అంటే 12 రా. ఇగో పబ్లిక్ సెక్టార్కి సంబంధించినటువంటి బ్యాంకులు 12 ఉన్నాయి. ఓకే, ప్రైవేట్ సెక్టార్కి సంబంధించినటువంటి బ్యాంకులు 21 ఉన్నదిరా. ఇగో సింపుల్, 12ని రివర్స్ చేస్తే 21 వస్తుంది. బ్యాంకులకి సంబంధించిన అంశం వస్తే గుర్తుంచుకోండి, పబ్లిక్ సెక్టార్కి సంబంధించిన బ్యాంకులు 12. ఈ 12ని తిప్పి రాస్తే ప్రైవేట్ సెక్టార్కి సంబంధించినటువంటి బ్యాంకుల సంఖ్య. బ్రాంచెస్ వేరు, మళ్ళా ఒక్కొక్క బ్యాంక్కి దాని పరిధి మేర బ్రాంచెస్ ఉంటాయి. కానీ ఓవరాల్గా 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 21 ప్రైవేట్ రంగ బ్యాంకులు ఉన్నవి అనేటువంటి అంశాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అని అంటే 32 స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకుంటారా. స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి అని అంటే 32 ఉన్నవి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. సో ఇలా బ్యాంక్కి సంబంధించినటువంటి అంశాలు ఇంపార్టెంట్ అని అంటున్నాం. ఆర్బీఐ లైసెన్సులను రద్దు చేసింది అని అంటున్నాం కాబట్టి ఆర్బీఐ ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే 1 ఏప్రిల్ 1935లో ఆర్బీఐ అనేది ఏర్పాటైందిరా. ఆర్బీఐకి సంబంధించి ప్రస్తుత గవర్నర్ ఎవరు అంటే శక్తికాంత్ దాస్. ఓకే, ఇవి ఆర్బీఐకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. సో ఇలా ఈ అంశాలు అనేవి మనం గుర్తుంచుకోవాలి. మరి ఇప్పుడు బ్యాంకులు అనేవి రద్దు అయిపోయిన తర్వాత భారతదేశంలో ఇప్పుడు ఈ 2014 నుంచి ఇప్పటి వరకు మొత్తం ఎన్ని బ్యాంకులు, సహకార బ్యాంకులు ఎక్కువగా ఇక్కడ రద్దు కావడం జరిగింది లైసెన్సులు. ఎన్ని సహకార బ్యాంకులు లైసెన్సులు కోల్పోయినాయి అని అంటే మొత్తం 60 కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి లైసెన్సులని రద్దు అవ్వడం జరిగిందిరా. ఎప్పటి నుంచి అని అంటున్నాం? 2014 నుంచి మొత్తం దేశంలో 60 కోఆపరేటివ్ బ్యాంక్స్ లైసెన్సుల్ని కోల్పోవడం జరిగింది. ఎందుకు అని అంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్కి విరుద్ధంగా రూల్స్ని పాటించకపోవడం వలన ఇవి రద్దయినటువంటి అంశాన్ని మీరు అందరూ కూడా గుర్తుంచుకుంటారా. ఇక మరొక ముఖ్యమైనటువంటి అంశం అనేది ఈరోజు మనకి అప్డేట్లో చాలా కీలకంగా కనబడుతున్నది. అదే ఏమిటి అని అంటే
ఇటీవల భారత్ నేవీకి సంబంధించినటువంటి అధికారులు ఎవరిని రక్షించిర్రు అని అడుగుతారు. క్వశ్చన్ ఎట్లా అడుగుతారు అని అంటే ఏ కార్గోకి సంబంధించినటువంటి దాని నుంచి రక్షించిర్రు అని అడుగుతారు. సో దెన్ లేదు అని అంటే నేవీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వస్తే ఇది ఇంపార్టెంట్గా ఉంటుంది.